తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో ఒక చెరువులోని మట్టి తీస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే భారీ యంత్రాలతో అత్యధిక లారీలతో ఈ మట్టిని వేరే చోటకి తరలిస్తున్నారు. అంటే ఒక లేఅవుట్లోకి. ఎక్కడి వరకు కూడా బాగానే ఉంది. అయితే బానెట్కి మించి అధిక లోడుతో ఈ లారీలు వెళ్ళడం వల్ల రోడ్లపై మట్టిగడ్డలు పడి అటుగా వెళుతున్న వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. కాసేపటికి ఆ మట్టిగడ్డ కాస్త మట్టిగా మారిపోయి ఎండ ఎక్కువగా ఉన్న కారణంగా మట్టిగా మారిపోతుంది. ఈ లారీల స్పీడ్కి అదంతా దుమ్ము, చాలా విపరీతమైన దుమ్ముతో వెళుతున్నాయి. ఊర్లోకి వచ్చేసరికి వీళ్ళు కొట్టే హార్న్లకు ఆ గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నెమ్మదిగా వెళ్ళడం లేదు, విపరీతమైన స్పీడ్తో వెళుతున్నారు. ఇది కూడా ఓకే. అక్కడ ఒక లారీ మట్టి 2,500 రూపాయలకి వాళ్ళు విక్రయిస్తున్నారు. ఇది అమ్మకందారుల, ఏదైతే చెరువులో మట్టి తవ్వుతున్నారో వాళ్ళది. గ్రామస్తుల పరిస్థితి ఏంటంటే, మా ఊర్లో మట్టి, మా ఊరు మా చెరువులో మట్టి, ఏదో 4 మొక్కలు వేసుకోవడానికి ఒక ట్రిప్పో 2 ట్రిప్పులు అడిగితే 2,500 రూపాయలు చెప్పడం ఏంటి? కనీసం అంతంత అమౌంట్ మేము పెట్టుకోలేం కదా. ఏదో ట్రాన్స్పోర్ట్ ఇచ్చి ఊళ్ళో వాళ్ళు ఏదో 1, 2 ట్రిప్పులు అడిగిన వాళ్ళకి వేస్తే బాగుంటుంది కదా అనేది వాళ్ళ అభిప్రాయం. వీళ్ళు మాత్రం మేము అలా కుదరదు, 2,500 ఒక ట్రిప్పు అని ఆ సొమ్ము చెల్లించిన వాళ్ళకే మట్టి వేస్తున్నారు. లేదంటే కనుక ఒక ప్రక్కనే ఉన్న లేఅవుట్లో ఈ మట్టి ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఆ రహదారి వెంట జనాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? భారీ లోడ్లతోటి, భారీ హారన్తో విపరీతమైన స్పీడ్తో వెళుతున్న వీళ్ళకి కళ్ళెం వేయాలని, స్లోగా వెళ్ళేలాగా, జనాలకు ఇబ్బంది పడకుండా చూడాలని రోడ్డు మీద పడ్డ మట్టికి వాళ్ళు వాటరింగ్ చేస్తున్నారు. దానివల్ల బురదగా మారిపోయి 2 వీలర్స్ స్కిడ్ అవుతున్నాయి. అది కూడా జరగకుండా చూడాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. మరి ఇది మాఫియానా, లేకపోతే మాఫియాకు అనుమతి ఇచ్చిన అధికారుల మాఫియానా తెలియాల్సి ఉంది. Thank you.